హలో హాయ్ అండి. నేను ఈరోజు మీకు వెరైటీ సొరకాయ కర్రీ చూపించబోతున్నాను. సొరకాయ మలై కర్రీ. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందామండి. దీంట్లోకి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేద్దామండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. దీంట్లోకి కొంచెం కరివేపాకు తీసుకున్నామండి, 2 రెమ్మలు. ఇవి వేగాక దీంట్లోకి మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 తీసుకున్నానండి. వీటిని బాగా వేయించుకుందామండి. ఇవి బాగా మగ్గడానికి 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. మీరైతే మీ టేస్ట్ తగ్గట్టు తీసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం దీంట్లోకి 7 పచ్చిమిర్చి తీసుకున్నానండి. వాటిని నేను మిక్సీ పట్టేసుకున్నాను. వాటిని వేయించలేదండి, నార్మల్గానే తీసుకున్నాను. దీంట్లోకి ఆ ముద్ద యాడ్ చేస్తున్నానండి, పచ్చిమిర్చి ముద్ద. ఇది కాస్త వేగడానికి కాసేపు మూత పెట్టేసుకుందామండి. కాస్త మగ్గిపోయిందండి. దీన్ని ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం. దీంట్లోకి మనం 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దామండి. దీంట్లోకి మళ్ళీ మనం ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందామండి. దీన్ని కూడా కలిపేసుకుందామండి. దీంట్లోకి 1/2 కేజీ సోరకాయ తీసుకున్నానండి నేను. ముక్కలు యాడ్ చేసుకుందాం, 1/2 కేజీ సోరకాయ ముక్కలు. దీన్ని బాగా కలిపేసుకుందామండి. కాస్త మగ్గుతుంటుంది, మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఈ సోరకాయ కర్రీ చపాతీలోకి, అన్నంలోకి, పూరీలోకి చాలా బాగుంటుందండి. చూడండి, మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. చూడండి ఎంత మగ్గిపోతుందో. చూడండి, సగానికి పైగా మగ్గిపోయింది కర్రీ. దీంట్లోకి మనం ధనియా పౌడర్ యాడ్ చేసుకుందామండి. సోరకాయ మగ్గిపోయిందంటే కలర్ కూడా చేంజ్ అవుతుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీంట్లోకి నేను పాల మీగడ తీసుకుంటున్నానండి. ఒక గరిట, 2 గరిటెల పాలు యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు మీగడ కనుక నచ్చకపోతే ఆ 3 గరిటెలు కూడా పాలే యాడ్ చేసుకోండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. చాలామందికి తెలీదు ఇలా చేస్తారని కూడా. మా ఇంట్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ రెసిపీ అండి ఇది. ఇదంతా బాగా కలిపేసుకుందామండి. చూడండి, మొత్తం మగ్గిపోతుంది. నేనైతే సొరకాయ కర్రీ దగ్గరగా చేస్తున్నానండి. దీంట్లో కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. ఒకవేళ మీకు ఎవరికైనా సూప్ కావాలి అనుకుంటే ఒక టీ గ్లాస్ వాటర్ వేడి చేసి మిక్స్ చేయండి. చూడండి, ఇంత బాగా కలిపేసుకుందామండి.
ఇలా చేసుకొని తింటే సోరకాయ అసలు ఎంత బాగుంటుందో అండి, రుచి అసలు అమోఘంగా ఉంటుందండి, చెప్పలేము అసలు. ఇంకా ఆ ఫ్లేవర్ ఎంజాయ్ చేస్తేనే ఆ ఫీలింగ్ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్‌లో తీసుకుందామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.